కల్కి యూనివర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చిన ఈ బుజ్జి భైరవ ఈ వెబ్ సిరీస్ 2 ఎపిసోడ్స్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే కల్కి యూనివర్స్ ఎలా ఉండబోతుంది, అక్కడ ఉండే పరిస్థితులు ఏంటి అనే వాటి గురించి చాలా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్పెషల్లీ కల్కిలో 2898 ఇయర్ ఆ టైంలో ఫుడ్ కోసం ఎంత కష్టపడాలి, అలాగే గాలి ఎంత కలుషితమై ఉంటుంది, మనీ సంపాదించడం కోసం ఎంత కష్టపడాలి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఆ టైంలో దొంగలు ఎలా ఉంటారు అండ్ ఎంత అడ్వాన్సింగ్గా దొంగలు అనేవాళ్ళు ఉంటారనే దాని గురించి కూడా చాలా క్లియర్ డైరెక్టర్ నాగి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ కీర్తి సురేష్ వాయిస్తో బుజ్జిని భైరవ క్యారెక్టర్లో ప్రభాస్ గారిని చూపించడం జరిగింది. కానీ ఇందులో మీరు చూస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ అనేది ఎంత క్లియర్గా ఎలివేట్ చేయాలి, ఎంత క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి అన్న దాని గురించి చాలా క్లియర్ డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ 2 ఎపిసోడ్స్లో. అండ్ ఎస్పెషల్లీ ప్రభాస్ అండ్ కీర్తి సురేష్ ఎలా కలవబోతున్నారు, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బుజ్జి అండ్ భైరవ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి తీసిన ఈ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ కల్కి యూనివర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇది చూస్తుంటే ఫ్యూచర్ ఇంత దారుణంగా ఉంటుందా, ఇలాంటి సిచ్యువేషన్లో మనం బతుకుతామా నా ఆలోచనలు కూడా వస్తున్నాయి. అండ్ ఈ 2 ఎపిసోడ్స్ వల్ల కల్కి సినిమాపై ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయింది. అంత అద్భుతంగా తీశారు నాగి గారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ నాగి, ఇలాంటి సినిమా మా ప్రభాస్ గారికి ఇచ్చినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ జై ప్రభాస్ అని.